సుదర్శన చక్ర పురాణాల్లోని శక్తివంతమైన ఆయుధం. ఒక్కసారి విష్ణుమూర్తి వేలు నుంచి వెళితే అసురుడి తల తెగ నరికి గాని తిరిగి రాదు. దీనిని కొట్టే ఆయుధం కూడా లేదు. ఇప్పుడు ఉగ్రదేశంపై భారత్ ఆ అస్త్రాన్ని సంధించింది. పురాణాల్లోని సుదర్శన చక్ర అసురుల తలలను తెగ నరికితే ఈ సుదర్శన చక్ర భారత్ పైకి పాకిస్తాన్ సంధించిన క్షిపణులను తునాతునకలు చేసింది. అంతేకాదు, పాకిస్తాన్ చర్యకు ప్రతిచర్యగా శత్రుదేశ గగనతల రక్షణ వ్యవస్థల్ని భారత్ ధ్వంసం చేసింది. ఇంతకు భారత్ పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతోంది? పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసిన పవర్ఫుల్ వెపన్ ఏంటి? పాక్ గగనతల రక్షణ వ్యవస్థను నాశనం చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఏం జరిగింది? వాచ్ దిస్. ఉగ్రదేశం పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చిన ఇండియా. పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థని ధ్వంసం చేసిన భారత్. చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ కొంప ముంచిందా? ఆపరేషన్ సింధూర్తో భారత్ కొట్టిన దెబ్బను ఉగ్రదేశం మర్చిపోలేకపోతోంది. ప్రతీకారం కోసం రగిలిపోతున్న పాకిస్తాన్ పనిగట్టుకుని భారత్ను రెచ్చగొడుతోంది. సరిహద్దుల్లో అమాయక పౌరులపై విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే భారత్లోని 15 నగరాల్లోని మిలిటరీ స్థావరాల్ని టార్గెట్ చేసుకుంది. ముంబై, ఢిల్లీ, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్, బటిండా, లుధియానాతో పాటు పలు నగరాలపై చైనాకు చెందిన బీవీఆర్ క్షిపణులతో దాడులకు ప్రయత్నించింది. కట్ చేస్తే భారత సుదర్శన చక్ర S-400 సీన్లోకి వచ్చింది. శత్రుదేశం నుంచి వచ్చిన ప్రతి మిస్సైల్ను తునాతునకలు చేసి పారేసింది. పాకిస్తాన్ ఈ స్థాయిలో తెగిస్తే ఇండియా ఎందుకు ఊరుకుంటుంది? వెంటనే శత్రుదేశ గగనతల వ్యవస్థల్ని ధ్వంసం చేసి పారేసింది. ఇక్కడే భారత పాకిస్తాన్ గగనతల వ్యవస్థల మధ్య తేడా ఏంటో తేలిపోయింది. భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా క్షిపణులను అడ్డుకుంటే పాకిస్తాన్ గగనతల వ్యవస్థ మాత్రం భారత ముందు తేలిపోయింది. ఎందుకంటే అది చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాబట్టి. రష్యా అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ S-400 భారత గగనతల రక్షణలో గేమ్ చేంజర్ గా వ్యవహరిస్తోంది. ఈ మిసైల్ సిస్టమ్ అంత శక్తివంతమైనది కాబట్టే సుదర్శన చక్ర అని పేరు పెట్టారు. ఆ పేరుకు తగినట్టుగానే పాకిస్తాన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణుల్ని ధ్వంసం చేసి పారేసింది. కానీ పాకిస్తాన్ దగ్గర చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దీని పేరు HQ-9. ఇది భారత క్షిపణుల్ని అడ్డుకోవడంలో దారుణంగా విఫలమైంది. ఆపరేషన్ సింధూర్లోనూ విఫలమైంది కాబట్టే మన మిషన్ సూపర్ సక్సెస్ అయింది. ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత్ ప్రయోగించిన మిసైళ్లను కానీ, సూసైడ్ డ్రోన్లను కానీ HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ అడ్డుకోవడం సంగతి అలా ఉంచితే కనీసం గుర్తించలేకపోయింది. ఇప్పుడు ఇండియా కొట్టిన దెబ్బతో పూర్తిగా ధ్వంసమైపోయింది. ఫలితంగా దేశాన్ని కాపాడే రక్షణ వ్యవస్థల విషయంలో మరోసారి చైనాను నమ్మకూడదన్న నిజం తేలిపోయింది. యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్ల నుంచి వచ్చే ముప్పును అడ్డుకునేదే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. రాడార్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, విభిన్న ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక పరికరాలు, దాడిని ఎదుర్కొనే వ్యూహాలు అనేవి గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించిన నెట్వర్క్లో భాగంగా ఉంటాయి. శత్రువు నుంచి వచ్చే గగనతల ముప్పును ఇవి ముందస్తుగా గుర్తించి అలర్ట్ అవుతాయి. తన పరిధి వైపుగా రాబోతున్న విమానాలు, మిస్సైళ్లు, డ్రోన్ల ఉనికిని అత్యంత దూరంలో ఉండగానే పసిగట్టి వాటిపై దాడి కోసం ముందస్తుగా మిస్సైళ్ల గగనతల రక్షణ వ్యవస్థను విడుదల చేస్తుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తమపై భారత్ దాడి చేస్తుందని గ్రహించిన పాక్ చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని సరిహద్దుల్లో మోహరించింది. ఇటు భారత్ కూడా రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఉన్న ఫీచర్లే చైనా ఆర్మీ తయారు చేసిన HQ-9 వ్యవస్థలోనూ ఉన్నాయంటారు. కానీ భారత్ చేసిన దాడుల్ని ఆ వ్యవస్థ కనీసం పసిగట్టలేకపోయింది. దీంతో నాసిరకం HQ-9లను పాకిస్తాన్కు చైనా అంటగట్టిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి S-400 చైనా, పాకిస్తాన్లను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. S-400లను అతి కొద్ది ప్రపంచ దేశాలకు మాత్రమే రష్యా విక్రయించింది. వాటిలో భారత్ కూడా ఒకటి. 2018 అక్టోబర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించారు. అప్పుడే భారత, రష్యా మధ్య S-400 గగనతల రక్షణ వ్యవస్థపై కీలక ఒప్పందం కుదిరింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరిధి 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. అంటే శత్రువుల మిసైళ్లు, డ్రోన్లు, యుద్ధ విమానాలు గరిష్టంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తించగలదు. దాని దిశగా మిసైళ్లను వదిలి ఈజీ
ఈజీగా ధ్వంసం చేస్తుంది. గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న క్షిపణుల్ని కూడా అడ్డుకునే శక్తి, లక్ష్య సామర్థ్యం ఉన్నాయి. ఒకేసారి 80 లక్ష్యాలను ట్రాక్ చేసి 36 క్షిపణుల్ని తిప్పికొట్టగలదు. 360 డిగ్రీల కవరేజీలో ఏదైనా కోణ నుంచి వచ్చే ముప్పులను సమర్థంగా ఎదుర్కొంటుంది. స్టెల్త్ టెక్నాలజీ క్షిపణుల్ని కూడా గుర్తించి లక్ష్యంగా చేసుకోగలదు. భారత్పై పాకిస్తాన్ సంధించిన మిస్సైళ్లను S-400 అలాగే గాలిలోనే ధ్వంసం చేసేసింది. ఆ తర్వాత పాకిస్తాన్లోని గగనతల రక్షణ వ్యవస్థల లక్ష్యంగా భారత్ చేసిన దాడుల్ని చైనా మేడ్ HQ-9 వ్యవస్థ కనీసం గుర్తించలేక బోల్తా కొట్టింది. హ్యాంక్వీ 9నే HQ-9 గా పిలుస్తున్నారు. ఇది మిడ్ రేంజ్ నుంచి లాంగ్ రేంజ్ కలిగిన గగనతల రక్షణ వ్యవస్థ. దీన్ని చైనాకు చెందిన చైనా ప్రెసిషన్ మిషనరీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కార్పొరేషన్ తయారు చేసింది. చైనా 60వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా జరిగిన సైనిక కవాతులో HQ-9 వ్యవస్థను తొలిసారి బహిరంగంగా ప్రదర్శించారు. చైనాలో HQ-9 అభివృద్ధి ప్రక్రియ 1980లో ప్రారంభమైంది. అప్పట్లో చైనా ఓ థర్డ్ పార్టీ దేశం నుంచి అమెరికాకు చెందిన పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థ సమాచారాన్ని సేకరించింది. పేట్రియాట్ లాగే HQ-9 కూడా ట్రాక్ వయా మిస్సైల్ టెర్మినల్ మార్గదర్శక వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది. వాలుగా ఉన్న పెట్టె ఆకారపు కంటైనర్ లాంచర్ నుంచి మిస్సైళ్లను ప్రయోగించేలా HQ-9 తయారు చేశారు. కానీ భారత్ కొట్టిన దెబ్బతో ఈ గగనతల రక్షణ వ్యవస్థ ఎందుకు పనికిరాని చైనా మాల్గా మిగిలింది. భారత్ ఇప్పటివరకు 3 స్క్వాడ్రన్లను మోహరించింది. ఒకటి జమ్మూ కశ్మీర్, పంజాబ్ రక్షణ కోసం పఠాన్కోట్లో మోహరించగా, మరొకటి రాజస్థాన్, గుజరాత్లోని వ్యూహాత్మక ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఇంకొకటి చైనా సరిహద్దుల్లో మోహరించారు. మరో 2 స్క్వాడ్రన్లు వచ్చే ఏడాది నాటికి అందబోతున్నాయి. అవి కూడా ఇండియా చేతికి అందితే శత్రు మిసైళ్లు గాల్లోనే భస్మం కావడం ఖాయం. ఓవరాల్ గా ఒక్కటి మాత్రం నిజం, భారత్పై పాకిస్తాన్ చేసిన క్షిపణి దాడులు ఎవరి సమర్థత ఏంటో తేల్చేశాయి. భారత్ S-400 టెక్నాలజీ ముందు చైనా టెక్నాలజీ నిలువలేకపోయింది. భారత్ ఒకదానికొకటి పేలకుండా అన్ని క్షిపణుల్ని గగనతలంలోనే అడ్డుకోవడం పాకిస్తాన్తో పాటు చైనాకు కూడా ఓ బలమైన రాజకీయ, సైనిక మెసేజ్ అందించింది. పాకిస్తాన్ తన సైనిక అవసరాల కోసం 95% మేర చైనాపైనే ఆధారపడుతోంది. చైనా తయారు చేసే ఆయుధాల నాణ్యత గురించి తరచుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు పాక్ మిత్రునిగా వ్యవహరిస్తున్న చైనా తన ఆయుధ సాంకేతికతపై మరోసారి ఆత్మపరిశీలన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.